Good morning to students, everyone. సో ఏంటంటే ప్రేరణ జ్యోతిష్యాలయం నుండి ఈరోజు మొట్టమొదటగా ఏం చేస్తున్నామంటే ఎలక్ట్రోస్టాటిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ని చెప్తూ వీటిపైన ప్రాబ్లం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మీన్ బై ఎలక్ట్రోస్టాటిక్స్? ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటి? మామూలుగా ఎలక్ట్రో ఈజ్ నథింగ్ బట్ ఛార్జ్, స్టాటిక్స్ అంటే రెస్ట్. సో చార్జెస్ రెస్ట్ పొజిషన్లో ఉండేటప్పుడు వాటి మీద స్టడీ చేసేటువంటి దాన్ని ఏమంటారంటే ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. ద స్టడీ ఆఫ్ చార్జెస్ అట్ రెస్ట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోస్టాటిక్స్. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్స్లో నీకు మామూలుగా చార్జెస్ యొక్క ప్రాపర్టీసు, సో కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా, దాని తర్వాత ఎలక్ట్రిక్ లైన్స్ చార్జెస్ ఇన్ ఈక్విలిబ్రియం, సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, గాస్ లా, ఎలక్ట్రిక్ డైపోలు, గాస్ లా అప్లికేషన్స్, ఇవన్నీ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో వస్తాయి. తర్వాత ఎలక్ట్రిక్ పొటెన్షియల్, సో పొటెన్షియల్ కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మొత్తం కలిపి ఏమంటామంటే సో దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ వన్ బై చార్జ్? చార్జ్ అంటే ఏంటి? చార్జ్ ఈజ్ ఏ ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. నువ్వు ఏ మ్యాటర్ తీసుకున్నా చార్జ్ అనేది ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్కు ఉండేటువంటి ఫండమెంటల్ ప్రాపర్టీ. సో విచ్ కెన్ షోస్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. దీని యొక్క ప్రభావం అనేది ఎలక్ట్రికల్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లో సో దీని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. అటువంటి దాన్ని ఏమంటారంటే ఛార్జ్ అంటాం. సో ఛార్జ్ ఈజ్ ఏ ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ ఎ మ్యాటర్, సో విచ్ కెన్ షో ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, దట్ ఈస్ కాల్డ్ ఛార్జ్. సో ఈ ఛార్జ్ అయిపోయిన తర్వాత ఈ ఛార్జ్ ఏంటంటే ఇక్కడ స్కేలార్ క్వాంటిటీ. ఛార్జ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మాల్ క్యూ ఆర్ క్యాపిటల్ క్యూ రెండిటితో మనం చూపిస్తూ ఉంటాం, డినోట్ చేస్తూ ఉంటాం. చార్జ్ అనేది స్కేలార్ క్వాంటిటీ. చార్జ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇది ఒక స్కేలార్ క్వాంటిటీ నానా. సో ఇప్పుడు ఏంటంటే ఈ చార్జ్ కి మామూలుగా ఎస్ఐ యూనిట్స్ కూలుమ్స్. సో ఎస్ఐ యూనిట్స్ తీసుకుంటాం. ఎస్ఐ యూనిట్స్ కూలుమ్స్. దీన్ని స్మాల్ సితో చూపిస్తారు. సో ప్రాబ్లమ్స్ అడిగేటప్పుడు మైక్రో కూలుంబు, నానో కూలుంబు, పికో వరకు వెళ్ళాడు. మైక్రో ఆర్ నానో కూలుమ్స్ వరకు వస్తూ ఉంటాడు. మైక్రో అంటే 10⁻⁻⁶ తో మల్టిపుల్ చేసుకోవాలి. నానో అంటే 10⁻⁹ తో మల్టిపుల్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఈ చార్జ్ ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే కూలుమ్స్. సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డైమెన్షనల్ ఫార్ములా. ఈ డైమెన్షనల్ ఫార్ములాని డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకేంటంటే ఫార్ములా తెలిస్తే మామూలుగా కరెంట్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ బై టైం కదా. ఇప్పుడు చార్జ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ టైం కదా. ఈ కరెంట్ ని దేంతో చూపిస్తామంటే ఆంపియర్ తో చూపిస్తాం. సో డైమెన్షనల్ ఫార్ములా ఈక్వల్ టు, ఇక్కడ మాస్ లేదు కాబట్టి m⁻0. సో నెక్స్ట్ ఇంకెవరు లేరు, లెంత్ లేదు కాబట్టి l⁻0. కరెంట్ ఉంది కాబట్టి a⁻1. దాన్ని a⁻1 అనుకోవచ్చు, ఏ అనుకోవచ్చు. టైం ఉంది కాబట్టి t⁻1. సో ఇలా అయినా రాయొచ్చు, లేదు సింపుల్ గా ఏటీ అని కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ ది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వాట్ ఈస్ దట్? సో ఎలక్ట్రిక్ చార్జ్ కి సంబంధించినటువంటి డైమెన్షనల్ ఫార్ములా. ఇప్పుడు చార్జెస్ ఎన్ని టైప్స్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్జెస్? చార్జెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. 3 టైప్స్ ఆఫ్ చార్జెస్ ఉంటాయి. మామూలుగా బేసిక్ గా పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్, న్యూట్రల్ చార్జ్ కూడా తీసుకుంటాం. సో పాజిటివ్ చార్జ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై పాజిటివ్ చార్జ్? సో పాజిటివ్ చార్జ్ చూడండి, ద డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ పాజిటివ్ చార్జ్. ఒక బాడీ తీసుకున్నప్పుడు ఆ బాడీలో డెఫిషియన్సీ ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటే అటువంటి దాన్ని పాజిటివ్ చార్జ్ అంటాం. ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటే అటువంటి దాన్ని నెగిటివ్ చార్జ్ అంటాం. సో వెన్ ఏ బాడీ యూ కెన్ టేక్
హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ తీసుకుంటున్నానన్నా, దీంట్లో ప్రోటాన్స్ ఎక్కువగా ఉండి, సో ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దెన్ దిస్ బాడీ ఈజ్ సెడ్ టు బి ఏ పాజిటివ్ చార్జ్. ఒక బాడీలో ఏం చేసాం, ప్రోటాన్స్ ఎక్కువగా ఉన్నాయి, పాజిటివ్ చార్జెస్ ఎక్కువగా ఉన్నాయి, నెగిటివ్ చార్జెస్ తక్కువగా ఉంటే అటువంటి బాడీని ఏమంటారంటే, సో దట్ ఈస్ కాల్డ్ వాట్ ఈస్ దట్ పాజిటివ్ చార్జ్ అంటాం. ద బాడీ ఈజ్ సెడ్ టు బి ఇన్ పాజిటివ్ చార్జ్. ఓకేనా, అర్థమైందా? సో ద డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ పాజిటివ్ చార్జ్. ఓకే, ఆర్ ఎక్సెస్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ as పాజిటివ్ చార్జ్. సో నెక్స్ట్ వన్ ఈస్ నెగిటివ్ చార్జ్. నెగిటివ్ చార్జ్. So what is meant by negative charge? The deficiency, the excess of electrons or deficiency of protons is called negative charge. ఒక బాడీలో నెగిటివ్ చార్జెస్ ఎక్కువగా ఉండి పాజిటివ్ చార్జెస్ తక్కువగా ఉంటే అటువంటి బాడీని ఏమంటారంటే నెగిటివ్ చార్జ్ అంటారు. ఏమంటాము? నెగిటివ్ చార్జ్. ఓకేనా. So next one is a neutral charge. Neutral charge. So when a body which contains equal number of protons and equal number of electrons, ఒక బాడీలో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కానీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే సో అటువంటి వాటిని ఏమంటారంటే న్యూట్రల్ బాడీ. ద బాడీ ఈజ్ సెడ్ టు బి న్యూట్రల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. there is a equal number of, సో 4 ప్లస్ ఛార్జీలు ఉంటే 4 మైనస్ ఛార్జీలు ఉన్నాయనుకో, ఈ బాడీ ఏ కండిషన్ లో ఉన్నట్టు అంటే న్యూట్రల్ కండిషన్ లో ఉన్నట్టు. ఓకేనా. సో దిస్ ఈస్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ చార్జెస్: పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్, న్యూట్రల్ చార్జ్. సో నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ చార్జెస్. హౌ టు ప్రొడ్యూస్ చార్జెస్. సో మనం ఏం చేయాలంటే ఈ చార్జెస్ ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తామంటే దానికి సర్టెన్ మెథడ్స్ ఉంటాయండి. ఆ మెథడ్స్ నే మెథడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ చార్జెస్ అంటాం. అందులో ఫస్ట్ మెథడ్ ఏంటంటే బై ఫ్రిక్షన్. సో మెథడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ చార్జెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మెథడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ చార్జెస్ లో సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫ్రిక్షన్. బై ఫ్రిక్షన్. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిక్షన్ అంటే ఒక గ్లాస్ రాడ్ తీసుకొని సిల్క్ క్లాత్ పోతే రబ్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రిక్షనే. ఇలా చేతులు దాచి ఇలా రబ్ చేస్తే ఆఫ్టర్ సమ్ టైం ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది, హీట్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది మామూలుగానే. బట్ ఇన్ కేస్ ఆఫ్ మెటల్స్ కావచ్చు, సబ్స్టెన్సెస్ కావచ్చు, ఒక సిల్క్ క్లాత్ తీసుకొని ఒక గ్లాస్ రాడ్ తో రబ్ చేసినప్పుడు ఫ్రిక్షన్ వలన సో అక్కడ ఏమవుతుందంటే ఆ గ్లాస్ రాడ్ పైన పాజిటివ్ చార్జెస్ వస్తాయి, సిల్క్ క్లాత్ పైన నెగిటివ్ చార్జెస్ వస్తాయి. when a glass rod is rubbed with silk cloth, the glass rod which acquires positive charge on it, and the silk cloth so which acquires negative charge in it. ఓకేనా. సో అక్కడ ఏంటవుతుందంటే గ్లాస్ రాడ్ పైన పాజిటివ్ చార్జ్ వస్తుంది, సిల్క్ క్లాత్ పైన నెగిటివ్ చార్జ్ దాని యొక్క సర్ఫేస్ పైన ఏమవుతుందంటే కుములేటివ్ అవుతుంది. సో దిస్ ఫ్రిక్షన్ విచ్ ప్రిసీడ్స్ వాట్ ఇస్ దట్ అట్రాక్షన్. ఓకేనా. ఫ్రిక్షనల్ ప్రాసెస్ ద్వారా ఫామ్ అయినటువంటి చార్జెస్ మధ్య ఏముంటుందంటే అట్రాక్షన్ ఉంటుంది. ఫ్రిక్షన్ విచ్ ప్రిసీడ్స్ అట్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పాం, సో ఇక్కడ చూసుకోండి, ఇది నేను ఒక సిల్క్ క్లాత్ అనుకుంటున్నాను. ఈ సిల్క్ క్లాత్ ని ఒక గ్లాస్ రాడ్ తో రబ్ చేశానండి. రబ్ చేసిన తర్వాత సో ఆఫ్టర్ ఫ్రిక్షన్ జరిగింది ఇక్కడ. రబ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే సో దిస్ సిల్క్ క్లాత్ which acquires what is that negative charge on it, and the glass rod which acquires positive charge on it. Okay na. So in this way, by using frictional process, I have to produce the charges. Okay. So next method is conduction. So second one is by conduction. So second method ఏంటంటే by conduction nana. By
కండక్షన్. సో కండక్షన్ ఈజ్ నథింగ్ బట్ కాంటాక్ట్. కండక్షన్ అంటే ఏంటంటే కాంటాక్ట్ లో ఉంటాం. సో వెన్ ఈ బాడీ ఆర్ చార్జ్డ్ బాడీ, నేను ఒక చార్జ్డ్ బాడీ తీసుకుంటున్నా. సో దీని మొత్తానికి ఏంటుందంటే పాజిటివ్ చార్జెస్ దీనిపైన, దీని యొక్క సర్ఫేస్ పైన పాజిటివ్ చార్జ్ ఉంది. సో వెన్ దిస్ సో చార్జ్డ్ బాడీ విచ్ ఈస్ కాంటాక్ట్ విత్ అన్చార్జ్డ్ బాడీ, ఇప్పుడు ఏం చేశాను, ఈ రెండింటిని కాంటాక్ట్ లో పెట్టా. సో బిఫోర్ అయితే ఇది పాజిటివ్ చార్జ్, ఇది న్యూట్రల్ చార్జ్. సో దీనిపైన ఎటువంటి ప్రభావం అనేది ఉండదు. సో వెన్ వీ హ్యావ్ టు కాంటాక్ట్ విత్ టూ బాడీస్, ఈ రెండింటిని ఒకదాంతో మరొకటి ఏం చేస్తున్నాం అంటే కాంటాక్ట్ చేస్తున్నాం. లేకపోతే ఏదైనా ఒక వైర్ తీసుకొని కనెక్ట్ చేసాం, ఇలా కనెక్ట్ చేసాం. సో హియర్ వాట్ విల్ బి హ్యాపెన్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పాజిటివ్ చార్జ్డ్ బాడీ ఇందులో ఉండేటువంటి పాజిటివ్ చార్జెస్ ని ఈ అన్చార్జ్డ్ బాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సార్ ఎంతవరకు ట్రాన్స్ఫర్ చేస్తుంది సార్ అంటే అంటిల్ బోత్ ఆర్ గెటింగ్ సేమ్ పొటెన్షియల్, ఈ రెండిటికి ఒకే మ్యాగ్నిట్యూడ్ వచ్చేంత వరకు ఆ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుందంటే ట్రావెల్ చేస్తూ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. సో ఎంతవరకు చేస్తుందంటే బోత్ ఆర్ గెటింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్, రెండిటికి ఒకే రకమైనటువంటి మ్యాగ్నిట్యూడ్. సో సేమ్ కైండ్ ఆఫ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్ అయితే పాజిటివ్ ఛార్జ్ నే ఏం చేస్తుంది ట్రాన్స్ఫర్ చేస్తుంది, నెగిటివ్ ఛార్జ్ అయితే నెగిటివ్ ఛార్జ్ నే ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈస్ కండక్షన్ విచ్ ప్రిసిడ్స్ రిపల్షన్. ఈ కండక్షన్ ఏం చేస్తుందంటే రిపల్షన్ ని ప్రిసిడ్ చేస్తుంది. ఈ రిపల్షన్ అనేది సూర్ టెస్ట్ ఫర్ ఎలక్ట్రిఫికేషన్. అట్రాక్షన్ తీసుకోకూడదు, రిపల్షన్ అనేది సో ఎలక్ట్రిఫికేషన్స్ నిజమైనటువంటి టెస్ట్. ఓకేనా. సో నెక్స్ట్ నువ్వు ఇచ్చినటువంటి ఛార్జ్, సో వెన్ యూ హ్యావ్ టు సప్లై ఎ ఛార్జ్ టు ఎ బాడీ ఇట్ విల్ బి సో సర్ఫేస్ అంటే కుములేట్ ఎక్కడ ఉంటుందంటే నువ్వు బాడీకి ఎప్పుడైతే నువ్వు ఛార్జ్ ఇచ్చావో ఈ ఛార్జ్ ఏమవుతుందంటే ఒక బాడీ పైన ఉంటుంది, బాడీ యొక్క ఉపరితలం పైన ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ ఇండక్షన్. సో దీన్ని ప్రేరేపణ అంటాం, ఇండక్షన్. సో ప్రేరేపించడం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ ఉంటారు, రారా సినిమాకి పోదాం, లేదు ఎక్కడికైనా వెళ్దాం, ఫంక్షన్కి వెళ్దాం, ఫస్ట్ రోజు పిలుస్తారు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవాడు ఉంటాడు, గుడ్ హ్యాబిట్స్ ఉండేవాడు ఉంటాడు. రారా 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 అని ఏం చేస్తారంటే మనం ఇండ్యూస్ చేస్తారు, దాన్ని ఏమంటారంటే ప్రేరేపణ అంటారు. సో ఇండక్షన్ అంట మనమే ఇండక్షన్ అయ్యేటప్పుడు మానవులే వేరే వాళ్ళ మాటలకు మనం ఇండ్యూస్ అయ్యేటువంటిప్పుడు సో మెటల్స్ కూడా ఏమవుతాయంటే ఇండ్యూస్ అవుతాయండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక పాజిటివ్లీ చార్జ్డ్ స్పేర్ తీసుకున్నా. సో ఈ పాజిటివ్లీ చార్జ్డ్ స్పేర్ కి నీరెరగా ఒక అన్చార్జ్డ్ బాడీ తీసుకున్నా. సో ఒక పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ తీసుకున్నాను, ఆ నియరర్ గా ఉండేటువంటి దానిపైన ఏం చేశానంటే ఒక అన్చార్జ్డ్ బాడీ తీసుకున్నా. ఓకేనా. సో దిస్ పాజిటివ్ చార్జ్ ఇట్ విల్ బి ఇండ్యూజెస్, ఇదేమవుతుందంటే ఇండ్యూస్ చేస్తుంది. ఎవరిని ఇండ్యూస్ చేస్తుంది, దీనికి దగ్గరగా ఉండేటువంటి దీనికి ఆపోజిట్ ఛార్జ్ ని. అంటే ఇక్కడ నువ్వు పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటే ఈ ఎండ్లో నెగిటివ్ ఛార్జ్ ని ఇండ్యూస్ చేస్తుంది, ఆపోజిట్ ఎండ్లో ఏమవుతుందంటే పాజిటివ్ ఛార్జ్ ని ఇండ్యూస్ చేస్తుంది. అర్థమైందా. సో దీనికి ఏ కైండ్ ఒకవేళ నెగిటివ్ తీసుకున్నాం అనుకో దీనికి నేరుగా పాజిటివ్ ఛార్జ్ ని ఏం చేస్తుంది ఇండ్యూస్ చేస్తుంది, త్వరగా ఏం చేస్తుంది నెగిటివ్ ఛార్జ్ ని ఇండ్యూస్ చేస్తుంది ఆపోజిట్ కైండ్ ఆఫ్ బాడీ తీసుకున్నప్పుడు. ఓకేనా. సో దిస్ ఇండక్షన్ విచ్ ప్రిసిడ్స్, ఇండక్షన్ ప్రాసెస్ ద్వారా డెవలప్ అయినటువంటి ప్రొడ్యూస్ అయినటువంటి చార్జెస్ కి వాటి మధ్య ఏముంటుందంటే అట్రాక్షన్ ఉంటుంది. ఓకే. సో దిస్ ఈస్ ఇన్ దిస్ వే హ్యావ్ టు ప్రొడ్యూస్ చార్జెస్. సో ఈ విధంగా ఏం చేస్తామంటే చార్జ్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. వీటిని ఏమంటారంటే మెథడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ చార్జెస్ అంటాం. ఫస్ట్ మెథడ్ ఏంటి ఫ్రిక్షన్, సెకండ్ మెథడ్ కండక్షన్, థర్డ్ మెథడ్ ఇండక్షన్. ఓకేనా. సో ఇవి అయిపోయిన తర్వాత సో మన థండర్స్, ఈ లైటింగ్ పిడుగులు పడ్డం ఇలాంటివి మనం లైటింగ్ ఉరుములు ఉరుపుతాయి. ఓకేనా. సో ఇలాంటి కేసెస్ లో అవి ఎలా జరుగుతాయి ఏం కథ అనేది ఒకసారి మనం మాట్లాడదామండి. సో వెంటనే లైటనింగ్ కండక్టర్స్ అంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పిడుగు పడ్డం వల్ల ఏం జరుగుతుంది ఏం కథ అనేది తెలుసుకుందాం.
అట్ రైనింగ్ టైమ్స్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, అట్ రైనింగ్ టైమ్స్ అంటే వర్షం పడేటువంటి సందర్భంలో ఈ క్లౌడ్ అనేది అంటే మేఘాకృతమై ఉంటుంది. అంటే ఆ తెల్లగా ఉండేటువంటి మేఘము నల్లగా దట్టంగా మారి ఉంటుంది. ఓకేనా? సో ఆ క్లౌడ్ వాటర్ ని డ్రాప్ చేస్తుందంటే, ఇప్పుడు ఒక సర్ఫేస్ పైన కాలు పెట్టామండి, కాలు పెడితే జారిపోయిందంటే అర్థం ఏంటి? అక్కడ ఫ్రిక్షన్ లేదని అర్థం, అవునా? అంటే ఫ్రిక్షన్ అనేటువంటి పదం వస్తుందా? సో ఇప్పుడు కూడా వర్షం పడేటువంటి సందర్భాలలో క్లౌడ్ లో ఉండేటువంటి వాటర్ డ్రాప్లెట్స్ ఈ క్లౌడ్ నుండి మీకు ఏమవుతున్నాయి అంటే డ్రాప్ అవుతున్నాయి. సో డ్రాప్ అవుతున్నాయి అంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫ్రిక్షన్. బాగా అర్థం చేసుకోండి. డ్రాప్ అవుతున్నాయి, జారుతున్నాయి అంటే అర్థం ఏంటంటే ఫ్రిక్షన్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యిందని అర్థం. ఓకేనా? సో మనం ఏం మాట్లాడినామంటే బై ఫ్రిక్షన్, ఇలా జారడం వలన, ఈ ఫ్రిక్షనల్ ప్రాసెస్ వలన సో ఇక్కడ ఏం జరుగుతుందంటే దీనికి ఏదో ఒక కైండ్ ఆఫ్ చార్జ్ మీకు ఏమవుతుందంటే ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమైందా? బై ఫ్రిక్షనల్ ప్రాసెస్ వలన రైన్ పడేటువంటి సమయంలో క్లౌడ్ కి ఫ్రిక్షన్ ఎగ్జిస్ట్ అయ్యి ఈ క్లౌడ్ కి ఏదో ఒక చార్జ్, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఇండ్యూస్ అయింది అనుకున్నా, సారీ ఫ్రిక్షనల్ ప్రాసెస్ వల్ల డెవలప్ అయింది అనుకున్నా క్లౌడ్ పైన. సో ఇక్కడ పాజిటివ్ చార్జ్ డెవలప్ అయింది. సో ఈ డెవలప్ అయినటువంటి పాజిటివ్ చార్జ్ ఏం చేస్తుందంటే, సో ఈ క్లౌడ్ కి నేరగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అర్థండి, గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నాం, గ్రౌండ్ లో క్రికెట్ ఆడేటప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ట్రీస్ ఉంటాయి, ఒకవేళ పోల్ ఉండింది, వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి నేరగా అంటే ఇక్కడ చెట్టు ఉంది, ఇలా చెట్టు ఉంది, ఇక్కడెక్కడో మనం ఉన్నాం. అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, బాగా చూసుకోండి ఇది. సో ఈ క్లౌడ్ కి ఎప్పుడైతే ఫ్రిక్షనల్ ప్రాసెస్ వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుందంటే దీనికి దగ్గరగా ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి మ్యాటర్, అది ఏదైనా కానివ్వండి. సో పోల్ కావచ్చు, చెట్టు కావచ్చు, నువ్వు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ విల్ మే బి, సో దట్ ఈస్ బిలాంగ్స్ టు మ్యాటర్. ఏదైనా మ్యాటరే. మ్యాటర్ అంటే ఏంటి? ఆక్యుపై స్పేస్ లో కొంచెం స్థలాన్ని ఆక్యుపై చేస్తే అది మ్యాటర్ అంటాం. మ్యాటర్ కి ఏముంటుంది? ఫండమెంటల్ ప్రాపర్టీ చార్జ్. కాబట్టి అది వాట్ ఎవర్ ఇట్ మే బి, దీనికి దగ్గరగా, దీనికి నియరగా ఉండేటువంటి ఆబ్జెక్ట్ పైన ఇండక్షన్ అనేటువంటి ప్రాసెస్ వలన ఆపోజిట్ చార్జ్ ని డెవలప్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఆపోజిట్ చార్జ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది పాజిటివ్ కాబట్టి దీనికి ఆపోజిట్ చార్జ్, నెగిటివ్ చార్జ్ ని మీకు ఏం చేస్తుందంటే ఈ చెట్టు పైన, ఈ ట్రీ పైన మీకు ఇండ్యూస్ చేస్తుంది. సార్ ఎంత వరకు చేస్తుంది? సో ఇది దాదాపు దీనికి ఈ క్లౌడ్ కి ఎంతైతే పొటెన్షియల్ వచ్చిందో ఈ ట్రీకి కూడా అంతే పొటెన్షియల్ వచ్చి అంతవరకు మీకు ఏం చేస్తుందంటే ఇండ్యూస్ చేస్తూనే ఉంటుంది. సో అట్ ఏ టైం, ఎట్ పర్టికులర్ టైం, ఏదో ఒక సందర్భంలో బోత్ ఆర్ గెటింగ్ సేమ్ పొటెన్షియల్, రెండు కూడా ఒకే మ్యాగ్నిట్యూడ్ కి వచ్చేస్తాయి. మ్యాగ్నిట్యూడ్ కి వచ్చినప్పుడు సో ఈ రెండు ఏమవుతాయంటే ఇది పాజిటివ్ చార్జ్, ఇది నెగిటివ్ చార్జ్ కాబట్టి ఇది హయ్యర్ లెవెల్లో ఉండేటువంటి చార్జ్ కాబట్టి ద ఎంటైర్ చార్జ్ విల్ బి ఫాల్ ఆన్ ట్రీ. అర్థమైందా? సో ఈ మొత్తము చార్జ్ ఏమవుతుందంటే సో ఆ ట్రీ పైన పడిపోతుంది. దాన్ని మనం ఏమంటామంటే సో పిడుగు అంటాం. ఓకేనా? లైటనింగ్. సో ఎప్పుడైతే దీనిపైన పడిపోయిందో ఈ పిడుగు, ఇక్కడ నుండి ఈ చార్జెస్ వలన వచ్చేటువంటి వోల్టేజ్ ఎంత ఉండొచ్చు అంటే మామూలుగానే మన ఇంటికి వచ్చేటువంటి వోల్టేజ్ సో 220 volts to 250 volts. సో దీన్ని పట్టుకుంటేనే మనం ఏం చేస్తాం? మనం అత్తగారింటికి పోతాం అంటే పట్టుకుంటే షాక్ కొడుతుంది, అట్టే పట్టుకున్నామంటే సో ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటిది సో ఇక్కడ ఈ పిడుగు బారి నుండి వచ్చేటువంటి వోల్టేజ్ ఎంత ఉంటుందంటే గ్రేటర్ దాన్ 1500 volts. సో 1500 volts కంటే మీకు ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి సో ఎప్పుడైతే ఈ పిడుగు పడేటువంటి సందర్భాలలో ఏం జరుగుతుందంటే చెట్ల కింద గాని సో ఎక్కడికైతే పెద్ద పెద్ద భవనాలు ఉంటే వాటికి ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ లో
లైటనింగ్ కండక్టర్స్ నుండి, ఈ లైటనింగ్ నుండి ఆ బిల్డింగ్ ని సేవ్ చేయడానికి ఆ ఇంజనీర్స్ వాడేటువంటి కండక్టర్స్ ఏం చేస్తారంటే లైటనింగ్ కండక్టర్స్ అంటాం. సో ఇప్పుడు పెద్ద బిల్డింగ్ ఉందండి, ఈ బిల్డింగ్ ఇలా కన్స్ట్రక్ట్ చేశాడు అనుకో, దీనిపైన దీనికంటే ఎత్తుగా ఉండేదానిపైనగా ఒక కండక్టర్ పెట్టేస్తారు. ట్యాంక్స్ కావాలంటే కూడా చూసుకోండి మీరు, ఒక పెద్దగా ఎత్తుగా పెట్టేసి దీన్ని ఏం చేస్తారంటే ఒక వైర్ ఇచ్చేసి అర్థకి ఏం చేస్తారు, కనెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఈ ఛార్జ్ పడిందో ఈ వైర్ లో ఛార్జ్ డ్రాప్ అయ్యి అర్థకి వెళ్ళిపోతుంది. అర్థకు నువ్వు ఎంత పొటెన్షియల్ ఇచ్చినా దాని పొటెన్షియల్ ఏంటి, 0. సో కాబట్టి సో బై యూజింగ్ లైటనింగ్ కండక్టర్స్, సో టు ప్రొటెక్ట్ బిల్డింగ్స్ ఫ్రమ్ లైటనింగ్. ఓకేనా. సో దిస్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ చార్జెస్, ఆఫ్ ప్రాసెస్ వలన ఉండేటువంటి చార్జెస్. నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్. ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్. సో చార్జ్ ప్రాపర్టీస్ అండి. ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్ లో ఫస్ట్ ప్రాపర్టీ అడిటివిటీ అంటే అడిషన్, అడిటివిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ తీసుకుంటే దీంట్లో సో మచ్ కైండ్ ఆఫ్ చార్జెస్ ఉంటాయి. సో ఎన్నో చార్జెస్ ఉంటాయి. ఒకటి Q1, Q2, Q3 అండ్ సో ఆన్ Qn ఉన్నాయి అనుకోండి. ఈ చార్జెస్ మొత్తాన్ని ఏం చేస్తుందంటే Q ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Qn అంటాం. దిస్ ఈస్ కాల్డ్ అడిటివిటీ ఆఫ్ చార్జెస్, అడిటివిటీ అంటారు. సో నెక్స్ట్ రెండవటువంటి ప్రాపర్టీ ఏంటంటే సో క్వాంటైజేషన్ ఆఫ్ చార్జెస్. క్వాంటైజేషన్ ఆఫ్ చార్జెస్ అంటామండి. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయినాయి, చార్జ్ ఏమైనాయి, ట్రాన్స్ఫర్ అయింది ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్, ఒక బాడీ నుండి ఇంకొక బాడీకి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీకు ఏంటంటే దాని యొక్క టోటల్ ఎంటైర్ చార్జ్ సేమ్. ఇప్పుడు ఒక బాడీలో ఒక 10 ఎలక్ట్రాన్స్ లేకపోతే 20 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినాయి. సో దీని యొక్క టోటల్ చార్జ్ ఏమవుతుందంటే కాన్స్టెంట్ గా ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ వాట్ ఈస్ దట్ క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్ అంటాం. ఏమంటాము, క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్ అంటాం. నెక్స్ట్ సో ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ చార్జ్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు Q ఈజ్ ఈక్వల్ టు NE. దిస్ ఈస్ కాల్డ్ చార్జ్ ఫార్ములా అండి. The integral multiple of electronic charge is nothing but charge of a body. ఒక బాడీలో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో తెలియదు, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తెలియదు. ఒక బాడీ యొక్క టోటల్ చార్జ్ కావాలి అంటే సో we have to multiply number of electrons present in a body which gives what is that total charge of the body. So charge Q is equal to NE. సో దీన్ని కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ అంటారు. కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. సో ఎక్కడ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్, క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్, సో ఇంటిగ్రల్ మల్టిపుల్. ఈ ఎలక్ట్రిక్ చార్జ్ ఏంటి, E ఈక్వల్ టు మామూలుగా ఇది బేసిక్ ఫార్ములా అండి. ఇది ఫస్ట్ ఫార్ములా స్టార్ట్ అయింది మనకి. సో చార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు NE. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ N ఈజ్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ present in a body. E is the charge of electron. ఈ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అది ప్రోటాన్ కావచ్చు, ప్రోటాన్ కావచ్చు, పాజిటివ్ చార్జ్ కావచ్చు, నెగిటివ్ చార్జ్ కావచ్చు. ఆ చార్జ్ యొక్క వాల్యూ ఎంత ఉంటుందంటే 1.6 into 10⁻⁻19 కూలుమ్స్ అండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ యొక్క చార్జ్ 1 కూలుమ్ అయింది. ఒక బాడీ ఉంది, ఈ బాడీ యొక్క ఛార్జ్ అంతా 1 కూలుమ్. 1 కూలుమ్ ఉండేటువంటి ఈ బాడీలో మీకు హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలా. సో లెట్ us కన్సిడర్ సో Q ఈజ్ ఈక్వల్ టు NE కాబట్టి we want to find out N, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ఏ బాడీ. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని క్యాలిక్యులేట్ చేసుకోవాలా. దిస్ N ఈజ్ ఈక్వల్ టు మామూలుగా ఏమవుతుంది Q బై E కదా. సో దిస్ ఈక్వల్ టు Q అంటే ఎంత, 1 కూలుమ్ డివైడెడ్ బై చార్జ్ 1.6 into 10⁻⁻19. సో మొత్తం ఏమవుతుందంటే 6.25 into 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక బాడీలో 1 కూలుమ్ ఇచ్చినప్పుడు
ఆ బాడీలో ఉండేటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంతంటే 6.25 ఇంటూ 10^18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. చార్జ్ ఈజ్ ఇన్వేరియంట్. ఓకేనా. ఫోర్త్ ప్రాపర్టీ ఏంటంటే ఇన్వేరియంట్. అంటే చార్జ్ అనేది చూడండి రెస్ట్ లో ఉండేటప్పుడు, సో చార్జ్ ఈజ్ ఎట్ రెస్ట్, చార్జ్ ఈజ్ ఎట్ రెస్ట్. రెస్ట్ లో ఉంటే ఇట్ విల్ బి ఫార్మ్ వాట్ ఈస్ దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. దీని చుట్టూ ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఫార్మ్ చేస్తుంది. వెన్ చార్జ్ ఇన్ మోషన్ విచ్ జనరేట్స్ బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. చార్జ్ మోషన్ లో ఉంటే, చార్జ్ ఇన్ మోషన్, మోషన్ లో ఉండేటప్పుడు ఇదేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రమే ఫార్మ్ చేస్తుంది. వెన్ ద చార్జ్ ఇన్ అండర్ ఇన్ మోషన్ విచ్ ప్రొడ్యూసెస్ బోత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇవన్నీ అప్కమింగ్ క్లాసెస్ లో వస్తాయండి. ఏం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి అనేటువంటివి సో అప్కమింగ్ క్లాసెస్ లో వస్తాయి. జస్ట్ ఇప్పుడు మనం మాట్లాడేటువంటిది చార్జెస్ గురించి మాట్లాడుతున్నాం. ఈ క్లాస్ లో చార్జ్ అంటే ఏంటి, చార్జ్ టైప్స్ ఏంటి, హౌ టు ప్రొడ్యూస్ మెథడ్స్ ఆఫ్ చార్జెస్, ఏ విధంగా చార్జెస్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ప్రాపర్టీస్ లో చార్జ్ ఇన్వేరియంట్ అని చెప్పాను. రెస్ట్ లో ఉండేటప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని, మోషన్ లో ఉండేటప్పుడు ఏం చేస్తుందంటే బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని. ఒకవేళ చార్జ్ యాక్సలరేట్ అవుతే, సో యాక్సలరేటెడ్ చార్జ్ ప్రొడ్యూసెస్ సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇట్స్ ఆల్సో రేడియేట్స్ ఎనర్జీ. అదేం చేస్తుందంటే ఎనర్జీని కూడా రేడియేట్ చేస్తుంది. సో ఇది మనం ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్ గురించి మాట్లాడినాం. సో నెక్స్ట్ చార్జెస్ కి బేసిక్ గా మీకు లైక్ చార్జెస్ ఏమవుతాయంటే రిపల్ అవుతాయి, అన్లైక్ చార్జెస్ ఏమవుతాయంటే అట్రాక్ట్ అవుతాయి. అర్థమైందా? లైక్ చార్జెస్, సో వాట్ ఈస్ దట్, రిపల్ ఈచ్ అదర్, అండ్ అన్లైక్ చార్జెస్ ఆర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ ఈస్ దట్. సో బేసిక్స్ ఆఫ్ చార్జ్, ఓన్లీ చార్జ్. ఇంతవరకు మీకు ఫిజిక్స్ ఇంకా ఎంటర్ కాలేదు, అంటే ఫిజిక్స్ ఎంటర్ అయింది. ఈ చార్జ్ గురించే, చార్జ్ అంటే ఏంటి, ఇది ఎట్లా వచ్చింది, ఏమి ఇంకా ఎట్లా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇది ఏ ప్రాపర్టీస్, ఈ ప్రాపర్టీస్ అంతా ఇచ్చేసిన తర్వాత దీని యొక్క అప్లికేషన్స్ నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్ లో అప్లోడ్ చేస్తాను. కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. థ్యాంక్ యూ. ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉండేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా వీడియోస్ అన్ని మీకు అందుతాయి. దాంతో పాటు లైక్ చేయండి. థ్యాంక్ యూ.